హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్. ఈ వీడియోలో మనం యూజ్ చేసి పడేసే వాటితో గ్రో బ్యాగ్స్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ మొక్కల్ని నేను ఆ గ్రో బ్యాగ్స్లోనే పెంచాను. పెట్టంగానే చూపిస్తే అవి పెరుగుతుందో లేదో అందరికీ డౌట్ కదా, అందుకే ఫుల్ పెరిగేసి ఫ్లవరింగ్ వచ్చి ఫుల్ సక్సెస్ అనుకున్నాక చూపిస్తున్నాను చూడండి. అన్ని రకాల కంపెనీస్ గ్రో బ్యాగ్స్ మన దగ్గర ఉన్నాయి. మనం యూజ్ చేసి పడేసే సర్ఫ్ లిక్విడ్స్, డిష్ వాషర్ లిక్విడ్స్ వీటన్నిటిని ఇలా కలెక్ట్ చేసుకొని మొక్కలు పెంచుకోవడానికి బాగుంటాయండి. వీటిని నేను స్టార్టింగ్ నుంచి ఎండలోనే పెట్టాను, ఏం పాడవలేదు. ఇప్పుడు ఈ పువ్వులు అయిపోయాక బంతి చెట్లు తీసేస్తాం కదా, మళ్ళీ నెక్స్ట్ చెట్లు పెట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది. అంటే మినిమం 2 years పనిచేస్తుందని షూరిటీ ఉంది. బ్యాగ్ అనేది ఎక్కడ అంచులకి ఏం చిరగలేదండి, ఫుల్ ఎండ్లోనే ఉంచాను. ఇంకా సెమీ షేడ్లో ఉండే వాటికైతే 3 to 4 years చక్కగా వస్తాయి. ఇవి నేనేమేమి మొక్కలు పెట్టానంటే బంతిపూలు, బంతి చెట్టే పెద్దగా ఉంటుంది కదా, సో మనం రోజ్ చెట్లు కూడా పెట్టుకోవచ్చు, కనకాంబరం పెట్టుకోవచ్చు, చిలక మొక్క చెట్లు పెట్టాను, కాస్మోస్ పెట్టుకోవచ్చు. నేను ఒక దాంట్లో మనీ ప్లాంట్ పెట్టాను. ఈ బ్యాగ్ నిండా పుదీనా పెట్టాను. వంకాయ చెట్టు కూడా పెరిగిందండి, వంకాయ కాయలు కూడా వచ్చేసినాయి. ఇంకో దాంట్లో మినీ ఇక్సోరా ప్లాంట్ పెట్టాను. ఇది గోద్రేజ్ ఫ్యాబ్దండి, ఇందులో మనీ ప్లాంట్ పెట్టాను. ఇక్కడ ఒక్కో బ్యాగ్లో 2 మొక్కలు పెట్టాను, ఎందుకంటే చిన్న ప్లేస్ ఉన్న 2 ఎందుకు పెట్టారంటే అది దానికి వాటర్ ఎక్కువైపోయి తేమగా ఎక్కువగా ఉంటుందండి నేల. అలా ఉంటే మనకి మొక్కలు గ్రోత్ సరిగ్గా ఉండదు, అందుకని వేరే మొక్కలు కూడా పెట్టాను. అంటే మనకి మెయిన్ ప్లాంట్ వచ్చినంత గ్రోత్ పక్కనే ఉండవు. ఇంకా మనకు వీటిలో 2 liters కంటే 4 liter బ్యాగ్స్ అయితే ఇంకా మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయండి. రోజ్ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈసారి నుంచి ఎక్కువగా బిగ్ ప్యాకెట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి, అవైతే మొక్కలకి చాలా బాగుంటాయి. వీటిని ఎలా చేసుకోవాలంటే ప్యాకెట్ అక్కడ వరకు కట్ చేసుకోవాలండి, క్యాప్ ఉన్న వరకు కట్ చేసుకొని మీకు సైజ్ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకొని దాన్ని కెమికల్ ఏమీ లేకుండా వాటర్తో వాష్ చేసుకోవాలండి. 2-3 times వాష్ చేసుకున్నాక ఆ కెమికల్ అంతా పోయాక మనం సాయిల్ ఫిల్ చేసుకొని అడుగున హోల్స్ వేసుకోవాలండి ఫోర్క్తో. ఒకేసారి పెద్దది పెట్టేయకండి, మనకి ఆ కవర్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. సైడ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ వేసుకోవాలండి. మనకి లోపల వాటర్ అనేది ఎక్కువ స్టోర్ ఉండకూడదు, డ్రైగా అవుతూ ఉండాలి. ఇది పుదీనా అండి, ఒక 10 daysలోనే మనకి చక్కగా ఫ్రెష్గా గ్రో అయింది.